అనే ఒక భక్తి ఆధ్యాత్మికమైన సంస్థ కేవలం ఋషి దయానంద సరస్వతే ప్రారంభించలేదండి. అతను ఒక సన్యాసి అయి కఠోర బ్రహ్మచారి అయి భారతదేశాన్ని అతను జీవించి ఉన్న సమయంలో బ్రిటిష్ అధికారుల హస్త కబంధాలలో ఉన్న భారతదేశాన్ని ఎలాగా విముక్తి చేయాలి అని చెప్పి అతను చాలా తాపత్రయపడ్డ వాళ్ళలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి స్వామి దయానంద సరస్వతి అండి. అతను బ్రిటిష్ అధికారులని అలాగే మన అప్పుడు రాజుల పరిపాలన ఉన్నటువంటి సంస్థాన్ని తీసినటువంటి రాజుల దగ్గరికి వెళ్ళి ఈ నిరంకుశ పరిపాలనని మనం నిర్మూలించి వైదిక కాలంలో ఉన్నటువంటి పరిపాలన మనం తీసుకొని వస్తే తప్ప ఎవరి మనసుల్లోనూ మనము భక్తి భావాలు నెలకొల్పలేము. వేదంలో ఉన్నటువంటి మానవత్వము, వేదంలో ఉన్నటువంటి త్యాగము, ఋషులు ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళ తాలూకు మనస్తత్వం అర్థం చేసుకుంటే తప్ప మనకి ఒక దేశము, దానికి ఒక రాజు లేకపోతే ఒక మంత్రి, ఒక రాజకీయ నాయకుడు, వాడి బాధ్యత, ఇలాంటివన్నీ వేదంలోనే ఉన్నాయని చెప్పి ఆనాడు దయానంద సరస్వతి దేశం మొత్తం ప్రయాణం చేసి చాలామందికి వేదంలో ఉన్నటువంటి భాష్యాన్ని తెలియజేశారండి. ఆ తరువాత అతని శిష్యులైనటువంటి స్వామి శ్రద్ధానంద సరస్వతి, పండిట్ చమోపతి ఎంఏ, ఆ తర్వాత బోల్డ్ మంది అతని అనునాయులు, ఇంకొకరు స్వామి శ్యామ్జీ కృష్ణవర్మ, ఇతను లండన్ విదేశాల లాయర్ చదవడానికి బయట దేశానికి వెళ్ళి అక్కడ విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి ఎవరెవరైతే విదేశీయులు అక్కడికి వస్తారో వాళ్ళందరికీ, భారతీయులకి వాళ్ళకి ఉండడానికి ఇల్లు, వాళ్ళకి ధన సహాయం గట్రా చేసి వాళ్ళని తెలివైన వారిగా తీర్చిదిద్ది మళ్ళీ అతను భారతదేశానికి దేశభక్తితో ఉన్న భావాలుగా తీర్చిదిద్ది అక్కడి నుంచి భారత్ పంపించే బాధ్యత శ్యామ్జీ కృష్ణవర్మ స్వామి దయానంద సరస్వతి చెప్పిన విధంగానే అతను నెరవేర్చారండి. సో స్వామి దయానంద సరస్వతి కేవలం ఆర్య సమాజ సంస్థాపకుడే కాక ఎంతో సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక మహా ఋషి అండి. సో ఈ సందర్భంగా ఆర్య సమాజ్ కోసం నేను ఒక వీడియో చేయాలనేసి నిర్ణయించుకొని చెప్తున్నాను. సో మనం ఏంటంటే సగటు ఎవరో వచ్చి ఉద్ధరించేస్తారో అని కాదండి, సగటు భారతీయుడిగా మనం ఆలోచించాలి. స్వార్థం వదిలి పరోపకారంగా ఆలోచించినప్పుడే దేశం ముందుకు వెళ్తుందండి. సో అది విషయం. దయానంద సరస్వతి తర్వాత హైదరాబాద్ విమోచనం, నిజాం సర్కారు దాష్టీకం వల్ల హైదరాబాద్ ఆనాడు నిజాం నవాబు నేను కలపలేను, నేను భారతదేశంలో కలపలేను అనేటప్పుడు ముందు వరుసలో ఉండి హైదరాబాద్ నిజాం నవాబుతో మన ఆర్య సమాజ్ ముందుండి పోరాడి అతని మెడలు వంచి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆర్య సమాజం వీళ్ళందరూ కలిసి కృషి చేస్తే తప్ప హైదరాబాద్ ఈనాడు మనం చూడలేకపోయిందండి. సో ఇదంతా గతం అన్నమాట. గతాన్ని మనం మర్చిపోకూడదు. సో అది విషయం. ఆర్య సమాజ్ చేసినటువంటి సేవలు, త్యాగాలు, పరోపకారం ఇదంతాని తెలుగువారుగా మనం మర్చిపోకూడదండి. సో ఈ విషయంగా నేను మీ అందరికీ మరోసారి గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ నమస్తే. హ్యావ్ ఎ నైస్ డే.